చంద్రబాబు నాయుడు గారు ఎంత కామెడీ అయిపోయారంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం, ఆఖరి హెచ్చరిక, ఇక హెచ్చరిస్తున్నాను, ఉపేక్షించేది లేదు, మందలిస్తున్నాను, చివరిసారిగా చెప్తున్నాను, నా చేత చెప్పించుకోవద్దు. ఇవన్నీ మీడియాలో స్క్రోలింగ్లు కానీ, బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు అనేది కానీ, లేకపోతే వాళ్ళ పేపర్లో మెయిన్ హెడ్లైన్ పేపర్లో పెద్ద పెద్ద తాటికాయని అక్షరాలతో వేయించుకున్నా కానీ, ఇవన్నీ బాబు గారి మాటలన్నీ కామెడీయే అన్నట్టుగా జనాల్లో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో చెబుతూ ఉంటారు, ఆడబిడ్డల జోలికి వస్తే అదే ఆఖరి రోజు, హెచ్చరిస్తున్నా అంటారు. నడి రోడ్డు మీద ఒక మహిళ, అయ్యా నాకు అన్యాయం చేశాడు, నన్ను కడుపు చేసి వాడుకొని అన్యాయం చేశాడు ఎమ్మెల్యే అని బహిరంగంగా లేఖల మీద లేఖలు చెబుతూ ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పినా పట్టించుకోకుండా ఆ మహిళని రోడ్డు మీద పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీని పోలీసుల సమక్షంలో కొడితే దిక్కు దిమానం లేదు. ఇలా మనుషులందరూ మహిళలను వేధిస్తున్నటువంటి వీడియోలతో సహా బయటకు వస్తే దిక్కు దిమానం లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది లేదు. ఇంక ఈయన మాటలు కామెడీగా ఏముంటాయి? గంజాయి కేసులు అనేవి హెచ్చరిస్తున్నా, గంజాయి ఎవరు తాకినా కూడా ఉపేక్షించిన, అదే ఆఖరి రోజు 5 అన్నాడు. స్వయంగా వీళ్ళు ఎంపీ డ్రగ్స్ తీసుకుంటా దొరికాడు, దిక్కు దిమానం లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారులు కలెక్టర్ సమావేశంలో అవ్వనివ్వండి, బహిరంగ సభల్లో అవ్వనివ్వండి, లేదా ఏదైనా మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఎవరైనా ఏదైనా అంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయ, ఎన్నిసార్లు చెప్పలే నీకు, ఇంకొకసారి ఒప్పుకోనిగా, తమాషాలు పడుతున్నారు ఒక్కొక్కరు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. అది కూడా కామెడీ. ఎందుకంటే అమరావతి పైన చంద్రబాబు నాయుడు గారు స్పీడప్ అవ్వాలి పని, అది నేను ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నాను, రాజధాని బిల్లు పెట్టేశాను, ఇంక ఇది అది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ నారాయణ గారు మంత్రి గారు వెళ్ళి అమరావతి పనులను పర్యవేక్షించుస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న అధికారులు, వర్కర్లు వీళ్ళందరిపైన ఎన్నిసార్లు చెప్పాలా, పని చేయడం చేత కాదు మీకు, నాకు తెలియదా 2 నెలలు ఈ పని పూర్తి కావాలని చెప్పి వీడియోల రూపాయలు బయటకు వదులుతారు. అబ్బబ్బో ఈడేందో పెద్ద ఎత్తున స్పీడప్ అయిపోతుంది పనులు అనుకుంటావు, మళ్ళీ ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అధికారులతోటి మీటింగ్ పెట్టి ఆ గుత్తేదారులతోటి ఆగ్రహించారంట, మందలించారంట, తీవ్ర హెచ్చరికలు తప్పవని హెచ్చరించారంట, కఠిన చర్యలు, ఇక తీవ్రంగా మండిపడ్డారంట. ఇవంతా 18 లైన్ హెడ్లైన్ పేపర్లో 18 లైన్లో దాదాపు 5 సార్లు 6 సార్లు ఈ 18 లైన్లో హెచ్చరించారు, మందలించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, కఠిన చర్యలు తప్పవన్నారు, ఇదే చివరిసారి అన్నారు. ఈ 18 లైన్లు ఇన్ని వార్తలు రాపించుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఊగిపోతూ ఉన్నారు. ఇక ఎవరైనా కానీ ఆయనకి ఆలోచనకి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఇంక పక్క తప్పించేసి ఇసిరేస్తారు. ఇంక బంగాళాఖాతంలో ఆ తుఫాన్ మొంద తుఫాన్ని ఇసిరేసినట్టు ఆ రేంజ్లో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పి వీళ్ళు బిల్డప్ ఇవ్వటం. కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే అది ఏమీ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు జనరల్ ఏదైతే ఆ ఆగ్రహం ఉన్నారు, మందలించారు, కఠిన చర్యలు తప్పవు, ఇదే ఆఖరి హెచ్చరిక, తమాషాలు పడుతున్నారు, ఇంకా ఉపేక్షించేది లేదు, ఇక్కడ నేను స్పీడప్ అవుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊత పదాలు ఈ జనరల్గా ఆయన అక్కడ రాపించుకుంటాడు. ప్రజల్లో అబ్బో సీరియస్నెస్గా ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారు 5 అని చెప్పి అనుకోవటానికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వినంగానే అబ్బా నేను అమరావతి గురించి చేదు లాంటి వార్త విన్నానయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెవులు మూసుకొని ఇంక సీరియస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ వార్తలు. నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి అనేది ఉంటే 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామన్నారు అమరావతిని. 2028 వేసుకోండి, ఈ 2 సంవత్సరాల్లో అమరావతిని ఏ రకంగా కంప్లీట్ చేస్తారు చెప్పండి. ఇప్పటి వరకు మీ కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఇప్పుడు అమరావతి ఆ ఇష్యూని ఆయనే టేక్ఓవర్ చేసి చూస్తూ ఉన్నాడు, ఈ రైతుల సమస్యలు కానీ ఇవన్నీ. మరి మీ మంత్రి గారు చెప్తా ఉన్నారు అమరావతిలో ఇంతవరకు ఎటువంటి ప్లాన్ కానీ ఏది అంటే అమరావతిలో ఏ పని కూడా ముందుకైతే వెళ్ళలేదు, హైదరాబాద్ అంత అవ్వాలని ఇలాంటి ఆశలేం పెట్టుకోవద్దు, అది 50 ఏళ్ళు అయింది లేకపోతే 60 ఏళ్ళు అయింది, ఏదో తాత్కాలికంగా ప్రభుత్వ భవనాలు ఏమైనా ఏర్పరచుకుంటాం అంతే తప్పితే ఇప్పుడు ఎలా ముందుకెళ్ళేది లేదు, అంత ఆశలు పెట్టుకోవద్దు అన్నారు. మీరేమో హెచ్చరికలు తప్పవు, గుత్తేదారులు మీరందరూ పనులు జాప్యం చేయొద్దు 5 అని. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్న గుత్తేదారులకు సంబంధించిన మీటింగ్లో ఏమన్నా చెప్తా, అమరావతి పనుల్లో జాప్యంపై గుత్తేదారు సంస్థలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, కఠిన చర్యల దాకా పరిస్థితి తెచ్చుకోవద్దని హితువు, అగ్ని ప్రమాద ఘటనలపై తీవ్ర అసంతృప్తి, అధికారులు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏదో సీరియస్గా ఉన్నారని ఎన్నిసార్లు సీరియస్ అవుతారు? ఒకసారి చెప్తే పదే సీరియస్ అయినా బాబు గారు ఇంకా అప్పుడు మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కదా, మీ అడ్మినిస్ట్రేషన్ ఎవరు పట్టించుకోవట్లేదు కదా, మీరు ఇప్పుడు కామెడీ అయిపోతున్నారు కదా. రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్న గుత్తేదారు సంస్థలపై ప్రతినిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పిన సీరియస్నెస్
రావటం లేదని, ఇకపై లక్ష్యాలు తగినట్టు పనులు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి శనివారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయం పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి గుత్తేదారుల సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. రాజధాని పనులు కొన్ని సంస్థలు లక్ష్యానికంటే బాగా వెనకబడ్డాయి. పనుల నాణ్యత తేడా వచ్చినా సీరియస్నెస్ లేకపోయినా చర్యలు తప్పవు. పరిస్థితి అంతదాకా తెచ్చుకోవద్దని మందలించారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయాన్ని నిర్మాణాలు పూర్తి కావాల్సిందని స్పష్టం చేశారు. రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు, నిర్మాణ సామాగ్రి కాలిపోవడంపై తీవ్రంగా మండిపడ్డ సీఎం తక్షణ చర్యలు తీసుకోవాలి. అంటే దాదాపు 18-20 లైన్లలోనే దాదాపు 6-7 సార్లు ముఖ్యమంత్రి గారు ఆగ్రహం, మండిపడ్డారు, హెచ్చరించారు, కఠిన చర్యలు ఇవి రాపించుకుంటున్నారు ఆయన. కానీ సీరియస్నెస్ గ్రౌండ్ వర్క్ చూస్తే గుడ్డిస్ ఉన్నా పదే ఈ రాపించుకోవడం సరిపోయింది ఆయనకి. మీరే సీరియస్నెస్గా లేరు. మీ వ్యాఖ్యలు పూర్తిస్థాయిలో అధికారులు ఎందుకు ఇన్నిసార్లు సీరియస్నెస్ అయిన కామెడీకి తీసుకున్నారు మీరు ఆలోచించుకోవాలి. ఇంకా